నాది నల్లగొండ జిల్లా నూతనకల్ మండలం ముకుందాపురం. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతో కొడుకో నా కొడక ప్రతాపరెడ్డి అని నినదించి యుద్ధ గీతాన్ని రాజేసిన నిమ్మల యాదగిరి, చరిత్రలో బండి యాదగిరిగా ప్రసిద్ధుడైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కవి మా పక్క గ్రామం. నేను కథా విమర్శ మీద మాట్లాడబోతున్నా. దీని గురించి మాట్లాడే ముందు నా నేపథ్యాన్ని కొంత చెప్పి మిగతాది మొదలు పెడతాను. ఎవరైనా సాహిత్యంలోకి, సృజనలోకి ఎందుకు వస్తారు? పాట ఎందుకు అల్లుతారు? కథ ఎందుకు అల్లుతారు? తన బతుకులో లేనిది సాహిత్యంలోకి తీసుకురావాలని ఎవరైనా అనుకుంటారా? చెమట చిత్తడి జీవితం నుంచి, చిందిన నెత్తురులోంచి, పొలికిన కన్నీళ్ళలోంచి వచ్చిన వాళ్ళకి సాహిత్యము ఒక భోగ వస్తువు కాదు, గుర్తింపు వస్తువు కాదు. తను ఈ భూమిపై నిలబడి తన నేల గురించి, తన పూర్వీకుల వెతుకులాట గురించి, తండ్లాట గురించి మాట్లాడేవాడు, రాసేవాడు, పాడేవాడు సృజనకారుడు. వీళ్ళంతా ఎట్లా మొదలైన మనుషులు? 1990 జూన్ నుంచి సెప్టెంబర్ దాకా మా ఊర్లో భూ పోరాటం జరిగింది. అంతకంటే 20 ఏళ్ల ముందే 150 ఎకరాల పోరంబోకు బంచరాయి భూమిని పంచడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద భూ పోరాటం జరిగింది. ఆ భూ పోరాటాన్ని నిర్వహించింది దళితులు, బీసీలు. ఈ దళితులు, బీసీలు లేకపోతే ఆ 150-200 ఎకరాల భూమిని ఆక్రమించడానికి అక్కడ ఉన్న అగ్రవర్ణాలు ఒక పథకం వేసుకున్నాయి. ఆ భూమిని పంచడానికి 5-6 ఏళ్ల పాటు కలెక్టరేట్ల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన జనమంతా ఇక చివరికి వేరే మార్గం లేక ఆ పోరంబోకు బంచరాయి భూముల్లో ఎర్ర జెండాలు పాతి మనిషికి 2 ఎకరాలు పంచుకున్నారు. తర్వాత ఊరి పక్కనే ఉన్న 70 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలుగా ఎర్ర జెండాలు పాతి పంచుకున్నారు. ఈ భూ పోరాటంలో ముందు నిలబడ్డ మా నాయనని టార్గెట్ చేసిండ్రు మా ఊరు భూస్వాములు. ఒకసారి మేము చెలకలో విత్తనాలు వేసి అలసిపోయి ఇంటికి వచ్చి పడుకున్నాం. అర్ధరాత్రి మా ఇంటిపైకి 1000 మంది సాయుధ గూండాలు వచ్చిండ్రు. రాళ్ల వర్షం కురిపించిండ్రు, ఇల్లు కూల్చేసిండ్రు, మా నాన్నని బరిసెతో ఇక్కడ పొడిచిండ్రు. ఇదంతా ఎందుకు? పేద ప్రజల కోసం భూమిని పంచమన్నందుకు, మిగులు భూమిని పంచమన్నందుకు, ఈ భూమిపైన పేదలకు హక్కు ఉన్నది అని నినదించినందుకు, భూ పోరాటాన్ని నడిపినందుకు ఈ దాడి జరిగింది. చావు బతుకుల మధ్య సూర్యాపేట హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంటే 15 రోజులు ఆ హాస్పిటల్ని చుట్టుముట్టి సాయుధులే వచ్చి మా నాన్నని చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. ఈ విషయం తెలిసి హాస్పిటల్ గోడ దూకి పారిపోయిండు మా నాన్న. 2.5 సంవత్సరాలు మాకెవరికి కనపడకుండా పోయిండు. ఈ 2.5 సంవత్సరాల కాలమంతా మా అమ్మ 4 పిల్లల్ని, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, అంతా చిన్నవాళ్ళు. నేను 4వ తరగతి చదువుతున్నా. ఇల్లు కూలిపోయింది, పలకరించే వాళ్ళు లేరు. ఇంట్లో ధాన్యం అంతా ధ్వంసం అయిపోయింది. శనక్కాయ బస్తాలు బురదలేసి తొక్కిండ్రు, బియ్యం అంతా బురదలో పడేసిండ్రు. నా పుస్తకాల సంచిన నేలకేసి కొడితే నేను అపురూపంగా దాచుకున్న నోట్బుక్స్ అన్నీ బురదలో పోయినాయి. చివరికి చెలక దగ్గర గుడిసేసుకొని బతికినాం మేము. అట్లా మొదలై నేను సాహిత్యంలోకి ఎట్లా వచ్చినంటే, మా ఇంటికి ప్రజాశక్తి పేపర్ వచ్చేది. ఆ ప్రజాశక్తి పేపర్ చదువుతూ, కరపత్రాలు చదువుతూ అట్లా మొదలైన సాహిత్యము. నాకు సైన్స్ చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్, బయాలజికల్ సైన్సెస్. నా డిగ్రీ దాకా నేను బయాలజికల్ సైన్సెస్ స్టూడెంట్ని.
తర్వాత జర్నలిజంలోకి వచ్చిన, తెలుగు సాహిత్యంలోకి వచ్చిన, తర్వాత సామాజిక శాస్త్రాల్లో పీజీ చేసిన, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన. విమర్శ ఇప్పుడు ఎట్లా ఉన్నది? నేను విమర్శ చేస్తే నేను ఎట్లా చేస్తా? నేను ఏ జీవితం నుంచి వచ్చినా, నా నేపథ్యం ఏమిటి, నేనేం సాహిత్యం చదువుకున్నా, ఏ భావజాలంతో ఉన్నా, ఏ దృక్పథం ఉన్నది, ఈ నేపథ్యంగానే నేను విమర్శ చేస్తా. ఎవరైనా విమర్శకులు చేయాల్సింది ఇదే. కానీ ఇప్పుడు జరుగుతున్న విమర్శ అంతా ఎట్లా ఉంది? అంతా క్విడ్ ప్రోకో విమర్శ. నువ్వు నా గురించి గొప్పగా రాయి, నేను నీ గురించి గొప్పగా రాస్తా. మనం ఇద్దరం వీరులం శూరులం అవుదాం, ఊరేగుదాం, అవార్డులు తెచ్చుకుందాం, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుదాం, 20 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి పొందుతా అని చెప్పే అహంభావాన్ని నెత్తికెక్కిద్దాం. ఇట్లా మొదలైంది. ఇప్పుడు ఇట్లా ఉంది సాహిత్య విమర్శ. ఏ ప్రజల కోసం రాస్తున్నాం మనం సాహిత్యాన్ని? అసలు సాహిత్యం రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలన్నీ వేసుకునే యువతరం ఇప్పుడు లేదు. చంద్రన్న చెప్పినట్టు యువతరం 2 రకాలుగా ఉన్నది. సోషల్ మీడియాలో కొట్టుకుపోయే యువతరం ఒకటి, సోషల్ మీడియాలో కొట్టుకుపోతున్న ఏటికి ఎదురీదుతూ, కాలానికి ఎదురీదుతూ, వర్తమాన సంఘటనల్ని, కష్టాలను, కన్నీళ్లను చూసి ఈ శ్రమజీవులకు కుడి ఎడమ నిలబడాలి, మనము చెమట చిత్తడి జీవితాలని సృజనాత్మక సాహిత్యంగా మలచాలి అనే యువతరం మొదలైంది. ఈ 2 వర్గాల మధ్యన సాహిత్యం ఎట్లా మనగడ కొనసాగిస్తున్నది అన్నది చెప్తాను నేను. ఇప్పుడు విమర్శలన్నీ పొగడ్తలు, నిందలు, ఆరోపణలు. చిన్న విమర్శ చేసినా తట్టుకోలేని సృజనకారులు ఉన్నారు. నీ కవిత్వంలో ఈ లోపం ఉంది, నీ కథలో ఈ లోపం ఉందని చెప్తే చాలు, ఆయన రాయడు. దానికి కౌంటర్ తన చుట్టూ ఉన్న 100 మాగదులు, మంది మార్బలం సైన్యం ఉంటుంది, ఒక 10-20 మంది, వాళ్ళతో దాడి చేపిస్తాడు. నువ్వే రాయొచ్చు కదా. నీ కవిత్వం మీదనో నీ కథ మీదనో ఎవరైనా విమర్శ రాస్తే నువ్వేం చెప్పదలుచుకున్నావు, నా విమర్శ నీకు ఎట్లా అర్థమైంది అనేది కౌంటర్ చేయాల్సింది నువ్వు కదా. నీ 100 మాగదులతో ఎందుకు చేయించడం? నీలో కేపబిలిటీ లేదా? ఇది మనం అడగాలి. విమర్శ మీద విమర్శ లేనంత కాలము పెడధోరణులు రాజ్యమేలుతాయి. చాలా మంది తెలుగు సాహిత్యంలో విమర్శ అవసరమే లేదంటారు. పాఠకుడే తెలుసుకుంటాడు చదివిన కంటెంట్ని, దాంట్లో ఏముందో అని ఒక సూత్రీకరణ చేస్తున్నారు. ఇది ఎంత బాధ్యతారాహిత్యం! విమర్శ మీద విమర్శ అవసరం లేదా? సాహిత్యంలో విమర్శ అవసరం లేదా? విమర్శ అనేది అవసరం లేదు అని ప్రతిపాదన చేసి ఒక పుస్తకం వేస్తున్నారు. దీనికి మించిన బాధ్యతారాహిత్యం, ద్రోహం, సామాజిక ద్రోహం, ప్రజాద్రోహం ఇంతకంటే మించింది లేదు. వాళ్ళు విమర్శకులుగా చలామణవుతున్నారు. దీన్ని ధ్వంసం చేసే యువతరం వచ్చింది. ధ్వంసమైపోయిన జీవితాల గురించి రాసే యువతరం వచ్చింది. మనం తెలుగు సాహిత్యం అనగానే, తెలుగు సాహిత్య విమర్శ అనగానే ఎక్కడో నన్నయ్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటాము. ఆధునిక సాహిత్యంలోకి వస్తే నీ పేరేమిటి అని రాసిన కవి గురించి, దిద్దుబాటు కథ గురించి, ఓ పువ్వు పూసింది చలం గురించి ఇక్కడే ఆగిపోతాం. అక్కడి నుంచి మొదలవుతాం తెలుగు సాహిత్య విమర్శ ఎట్లా ఉందనేది. కానీ జవజవలాడే కవిత్వాన్ని రాసిన వాళ్ళని, అంటరాని జీవితాల్ని రాసిన వాళ్ళని, భూమితో మాట్లాడే మనుషుల గురించి రాసిన వాళ్ళని, మొక్కలతో మాట్లాడే మనుషుల్ని, నీకు బుక్కెడు గోవెట్టే మనుషుల గురించి నీ సాహిత్యంలోకి తీసుకురావు. నువ్వు నీ టార్గెట్ ఏమిటి? కేంద్ర సాహిత్య యువ పురస్కారాలు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, శాలువాలు నీకు కావాల్సింది. మా విప్లవ ఒక ఆయన రాసిండు, కేక్యూ వర్మ అని, కప్పిన శాలువాల కింద కుక్కిన పేనులా పడి ఉండకు కవి అని రాసిండు. కప్పిన శాలువాల కింద కుక్కిన పేనులా పడి ఉండకు అని రాసిండు. మా ఉదయభాన్ రాసిండు, ఓ కవి, ఓ రవి, నువ్వు ఎన్నెన్నో రాస్తావు, ఎన్నెన్నో కూస్తావు, కానీ
ఆదివాసీగూడెంలో తల్లడిల్లుతున్న ఒక అమాయక గాయపడ్డ బాలిక దగ్గరికి నీ కవితాపాదం ఎందుకు పోదు అని రాసిండు. ఇది కదా కవిత్వం అంటే, ఇది కదా మనం కవులుగా రాయాల్సింది, మాట్లాడాల్సింది, పాడాల్సింది. ఇట్లా రాయకుండా, ప్రజల వైపు నిలబడకుండా పాలక వర్గం వైపు నిలబడ్డంత కాలం అది ప్రజాద్రోహమే అవుతుంది. అట్లా చాలా మంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చెరువులెండి, వానాలు రాక, ఇక్కడ నీళ్లు లేక పంటలు ఎండిపోయి తలడిల్లుతుంటే చెరువులు నిండినాయి, కలకలలాడుతున్నాయి అని బస్సు యాత్రలు చేసిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిండ్రు, జల కవిత్వోత్సవం అని పెద్ద పెద్ద పుస్తకాలు వేసుకున్నారు. ఏమిటిది? నీ కళ్ళెదుట జరుగుతున్న విధ్వంసాన్ని చూడనప్పుడు, నీ కళ్ళెదుట పారుతున్న రక్తాన్ని చూడనప్పుడు, ధ్వంసం అయిపోయిన బతుకుల గురించి నువ్వు మాట్లాడనంత కాలం నువ్వు ఎవరి వైపు నిలబడ్డట్టు? నీకు బువ్వ పెట్టి, నీకు నీళ్లు దాపి, నీకు సామాజిక చైతన్యాన్ని ఇచ్చిన ప్రజల వైపు నిలబడకపోతే నువ్వు ఎవరి పక్షం వహిస్తున్నట్టు? ఇది మనం కవుల్ని, రచయితల్ని, బుద్ధిజీవుల్ని, కళాకారుల్ని నిలదీయాలి. నిలదీయడం అంటే విమర్శించడం. విమర్శ మీద విమర్శ లేనంత కాలము ఇట్లాంటి పెడధోరణులు రాజ్యమేలుతాయి. చాలా మంది కవిత్వంలో, కథలో నోస్టాల్జియా రాస్తారు, స్వీయ జ్ఞాపకాలు రాస్తారు. రాయాలి, అది అత్యంత అవసరం. కానీ దాంట్లో పడి కొట్టుకపోతే దృక్పథ రాహిత్యం అనేది ఒకటి వస్తుంది. ఎప్పుడైతే మనిషిలో సరైన దృక్పథం ఉండదో, సరైన ప్రాపంచిక దృక్పథం ఉండదో, మన రాతలో అది ప్రతిబింబిస్తుంది. నీ దృక్పథం నుంచి నువ్వు రాయకపోతే నువ్వు ప్రజలకు ద్రోహం చేసిన సృజనకారుడిగా మిగిలిపోతావు. అట్లా మనం మిగలవద్దు. మనకు సామాజిక చింతన ఉన్నది, ఒక దృక్పథం ఉన్నది. ఈ దృక్పథంలోంచి ఏ రాతను, ఏ బతుకును నువ్వు ఎట్లా విశ్లేషిస్తున్నావు అనేది మనం అందరం చేయాల్సింది. నేను కథ గురించి విమర్శ కనుక ఒక 2 కథలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు టైం ఎంత ఉంది కనుక ఒకటి చెప్తా. ఓకే, కథకులు ఎక్కడో తన జీవితంలో లేని దాన్ని ఎప్పటికీ రాయొద్దు. రాస్తే అది కృత్రిమంగానే ఉంటుంది, నిలిచిపోదు. తన జీవితాన్ని, తన కళ్ళెదుట జరుగుతున్న వర్తమాన సంఘటనల్ని సృజనాత్మక సాహిత్యంగా కొంచెం కల్పన జోడించి రాస్తే అది ఈ భూమి మీద ప్రజలు ఉన్నంతకాలం, పోరాటాలు ఉన్నంతకాలం ఆ కథ నిలిచిపోతుంది. దృక్పథాన్ని ఒక కథకుడు ఇట్లా చెప్పిండు. రాప్తాడు గోపాలకృష్ణ అని విప్లవ కవి, అతను ఇప్పుడు లేడు, సూసైడ్ చేసుకొని చనిపోయిండు 20 ఏళ్ల కింద. ఆ కవి ఒక కథ రాసిండు, నాన్న కథ చెప్పవు, దాని శీర్షిక. ఆ కథకుడి సొంత కథ అది. రోజు పడుకునేటప్పుడు వాళ్ళ కొడుకు, చిన్నవాడు, 5-6 ఏళ్ల పిల్లవాడు, చాలా అల్లరి చేస్తుంటాడు. నాన్న కథ చెప్పు, కథ చెప్తేనే నిద్రపోతాడు వాడు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని నిద్రపుచ్చడానికి కథలు చెప్పేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడంటే ఫోన్లు ఇస్తున్నారు. 1994లో రాసిన కథ ఇది, 1994లో. నాన్న కథ చెప్పవా అని కొడుకు అడిగితే పడుకునేటప్పుడు వాడిని ఇట్లా ఛాతి మీద పడుకోబెట్టుకుంటాడు. ఆ పిల్లవాడిని పడుకోబెట్టుకొని, నాన్న నీకు కథ చెప్తున్నా, నువ్వు నిద్రపో కథ విన్నాక అని చెప్తే, సరే నాన్న చెప్పంటాడు. వాడిని ఛాతి మీద పడుకోబెట్టుకొని, హ్యాన్ అనే ఒక పిల్లవాడు ఉన్నాడు, కథ చెప్తున్నాడు కొడుక్కి. హ్యాన్ అనే ఒక పిల్లవాడు అనాథ, తల్లిదండ్రులు లేరు. వాడు ఒక చెప్పుల ఫ్యాక్టరీలో పనిచేయడానికి కుదిరిండు. ఒక 7-8 ఏళ్ల వయసు వాడు. చెప్పుల ఫ్యాక్టరీ యజమాని చాలా ప్రేమగా ఉంటాడు, ఎందుకంటే మన తల్లిదండ్రులు లేరు కాబట్టి చాలా ప్రేమగా చూసుకుంటాడు. కానీ అతని భార్య ఈ పిల్లవాడిని విపరీతంగా హింసిస్తుంది, విపరీతంగా కొడుతుంది. ఆ దెబ్బలకు తాళలేక వాడు ఒక చెట్టు కింద పడుకొని రాత్రంతా ఆలోచించి కన్నీళ్లు గారిపోగా పడుకుంటాడు. అప్పుడు ఒక కళ వచ్చింది వానికి. ఆ కళలో ఒక వ్యక్తి కనిపించి, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అంటే, నాకు అమ్మ లేదు, నాన్న లేదు, ఇల్లు లేదు, కాపాడే వాళ్ళు లేరు, అండ ఆదెరువు లేని బతుకైపోయింది నాది అంటాడు. అంటే, నాన్న నువ్వేం బాధపడకు, నీకు ఒక బ్రష్ ఇస్తా, పెయింటింగ్ వేసే బ్రష్. ఆ బ్రష్ ఇస్తా, ఈ బ్రష్ తీసుకొని నువ్వు పెయింటింగ్ వేయి. నీకు ఆకలి అయితే అన్నం కావాలి కదా, అన్నం పెయింట్ వేయి.
అన్నం ప్రత్యక్షమవుతుంది. నీకు ధూప అయితే నీళ్ళ పెయింట్ అయ్యి నీళ్ళు ప్రత్యక్షమవుతుంది. అట్లా నీకు ఏది కావాలంటే అది పెయింట్ చేస్తే అది వచ్చేస్తుంది. ఇది మ్యాజిక్ రియలిజంలో రాసిన కథ. అంటే సరే అంటాడు. వాడు నిద్ర నుంచి లేవగానే పొద్దుగాల బ్రష్ ఉంటుంది పక్కన. అరే ఏంది రాత్రి కళ్ళలో వచ్చింది నిజమైపోయింది నాకు అనుకుంటాడు. అనుకొని ఆ బ్రష్ తీసుకొని ఆకలి అవుతుంది కాబట్టి అన్నం బొమ్మ గీస్తాడు. అన్నం వస్తుంది, తింటాడు. నీళ్ళు బొమ్మ గీస్తాడు, తింటాడు, తాగుతాడు. అన్నీ ఇట్లా మనకి ఏదైతే అవసరమో అవన్నీ ఆ బ్రష్ ద్వారా వస్తూ ఉంటాయి. వానితోటి ఆడుకునే పిల్లలంతా పక్కనే ఉన్న చెప్పుల ఫ్యాక్టరీలో బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. 8 ఏళ్ల నుంచి 16-17 ఏళ్ల వయసు దాకా. ఆ పిల్లలంతా రోజు సర్ది కట్టుకొని పోతా ఉంటారు. కొంతమందికి సర్ది ఉండదు, అర్ధాకలితో అలమటిస్తారు. ఆ డబుల్ రొట్టెల కంపెనీలో పనిచేస్తే మాడిపోయిన డబుల్ రొట్టెలు కూడా ఇవ్వరు వాళ్ళకి. అప్పుడు ఆకలితో అలమటించి ఏడుస్తూ ఉంటారు. ఆ బాధ అంతా ఈ పిల్లవాడు చూస్తాడు. చూసి వాళ్ళందరికీ అరే మీరు ఫ్యాక్టరీకి పోకురి, నీకు మీ అన్నం పెడతారా అని పెయింట్ బ్రష్ తీసుకొని బొమ్మలు వేస్తాడు. అన్నం, నీళ్లు, ఏది కావాలంటే అది. అందరూ 100 మంది వీని చుట్టూ వచ్చి వీడు గీసిన బొమ్మలతోటి అన్నము ఇదంతా తిని ఫ్యాక్టరీకి పోరు, పనికి పోరు. పోనప్పుడు ఆ ఫ్యాక్టరీ యజమానులంతా ఏం చేస్తారంటే అసలు ఏంది కారణం, ఒక్కడు కూడా పనికి రావట్లేదు, ఏమైంది వీళ్ళకి అని వాళ్ళు ఆరాధిస్తే పలానా హ్యాన్ అనే పిల్లవాడు ఇట్లా గొప్ప శక్తితోటి వీళ్ళకి అన్నం పెడుతున్నాడు, పనికి పోనీయకుండా చేస్తున్నాడు అని తేలింది. అప్పుడు ఆ ఫ్యాక్టరీ యజమానులు, పోలీసులు అందరూ వచ్చి హ్యాన్ దగ్గరికి వచ్చి బ్రష్ని విడిచేస్తారు. బ్రష్ని విడిచేస్తే వాని దగ్గర ఉన్న శక్తులు మొత్తము చనిపోతాయి. ఇక ఈ కథ చెప్పడం పూర్తి కాగానే ఛాతీ మీద పడుకున్న పిల్లవాడు బలబల ఏడుస్తాడు. రాత్రంతా కన్నీళ్లు కారిపోయి నాన్న చెస్ట్ అంతా తడుస్తుంది. ఇది కథ ముగిసింది. ఈ కథ ద్వారా ఒక సిద్ధాంతాన్ని చెప్పిండు ఆయన. మార్క్సిజం అనే సిద్ధాంతాన్ని చెప్పిండు. ఎట్లా చెప్పిండు? ఆకలితో అలమటిస్తున్నప్పుడు సాటివాడు నీ చేతిలో ఉన్నది ఇంత బువ్వ పెట్టు. సమసమాజం కదా మార్క్సిజం చెప్పేది. నీ చేతిలో ఉన్న బువ్వ వానికి ఇంత పెట్టు, నువ్వు తినేది అని చెప్పిండు. అట్లా హ్యాన్ అనే పిల్లవాడు 100 మంది పిల్లలకి అన్నం పెట్టిండు. చివరికి ఫ్యాక్టరీల యజమానులు వచ్చి ఈ బ్రష్ విరిచేసినందుకు 100 మంది పిల్లలంతా తిరుగుబాటు చేసిండ్రు వాళ్ళందరి మీద. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదం చెప్పిండు ఈ కథ ద్వారా. చాలా చిన్న కథ ఇది, పోస్ట్ కార్డ్ సైజు కథ. నేను చాలా పెద్దగా చెప్తున్నా కానీ పోస్ట్ కార్డ్ సైజు కథ ఇది. ఈ కథలో మార్క్సిజాన్ని చెప్పిండు, సమసమాజాన్ని చెప్పిండు, దోపిడీపై తిరుగుబాటుని చెప్పిండు. ఇట్లాంటి కథలు ఇప్పుడు మనం రాయాల్సింది. ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తా మిత్రమా. నేను విమర్శ అంటే విశ్లేషణ చేస్తూ ఉంటా. నడుస్తున్న తెలంగాణ పత్రికలో 2015 నుంచి 2019 దాకా రాసిన సాహిత్య విమర్శ వ్యాసాలు ఇవన్నీ తూర్పారా అనే టైటిల్ తోటి వేసిన. తూర్పార పట్టడం వ్యవసాయంలో మనందరికీ తెలుసు కదా, ఇది తూర్పార పట్టడం. తర్వాత అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలి ఇప్పుడు అని కదా మనం అనుకునేది. కాబట్టి మన కళ్ళెదుట జరుగుతాం. ఎప్పుడో పాలస్తీనా గురించి కలవరిస్తాం, మాట్లాడతాం, రాస్తుంటాం. కానీ పక్కన దళితులు, మార్జినలైజ్డ్ పీపుల్, ఎరుకల వాళ్ళు, వడ్డెర వాళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు, పాములాడించుకునే వాళ్ళు, రకరకాల అర్ధసంచార జీవులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం రాయం, మాట్లాడం, ఆలోచించం, సృజన చేయం, వాళ్ళ బతుకుల్ని మనం రికార్డ్ చేయం. కానీ మేము ఒక ప్రయత్నం చేసినాం. ఎరుకల జీవితం గురించి 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో 50 కథలు కూడా రాలేదు ఇప్పటిదాకా. 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం. ఈ కథలన్నీ ఒక చోట చేర్చాలనిపించింది. మేము కొన్ని కథలు రాసినాం, రచయితల వెంటబడి కథలు రాయించినాం. అట్లా 20 కథలతో ఎరుకల జీవితాల మీద వేసిన పుస్తకం ఇది. తెలుగు సాహిత్యంలో మొదటి పుస్తకం ఇది, ఎరుకల జీవితాల మీద వచ్చిన పుస్తకం. ఆదిమ అర్ధ సంచార ఎరుకల కథలు. ఈమె మా ఊరి ఎరుకల ఎల్లమ్మ. ఈమె చేతులతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలనుకున్నాం. కానీ ఈ పుస్తకం
ప్రింటింగ్ దశలో ఉన్నప్పుడే తను అనారోగ్యం పాలై చనిపోయింది. ఇంకా ఈ పుస్తకం ఆవిష్కరణ కాలేదు. మా ఊరి ఎరకలవాడలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని అనుకున్నాం. ఇట్లా ఇక ఈ సాహిత్య విమర్శ ఏం చేయాలి? నేను ఒక 2 పాయింట్స్ రాసుకున్నా, అవి చెప్పేస్తాను. సమాజాన్ని, సంస్కృతిని, భావజాలాన్ని, రచనలోకి రావాల్సిన వాటిని కూడా సాహిత్య విమర్శ చర్చించాలి. ఇప్పటిదాకా వచ్చిన దాని గురించే మాట్లాడుతున్నాం మనం. కానీ మన కళ్ళెదులో జరుగుతున్న జీవితాలు, అట్టడుగున కనిపించని జీవితాలు, వీటిని సాహిత్యంలోకి ఎందుకు తీసుకురావాలి? ఇప్పుడు చెప్పిన కదా, పాముల వాళ్ళ గురించి, ఎరుకల వాళ్ళ గురించి, యానాదుల గురించి, పొడపుత్ర వాళ్ళ గురించి, రకరకాల అర్ధసంచార జీవుల గురించి, వీళ్ళని సాహిత్యంలోకి తీసుకురావాలి మనం. విప్లవన్న రాసిండు బ్లూ స్కార్ఫ్. ఎంత అద్భుతమైన పోరాటాలు, ఎంత అద్భుతమైన ప్రేమ, ఉన్నత మానవీయ సమాజం కోసం కళ్ళుగన్న మనుషుల గురించి ఆయన రాసిండు. అది సామాజిక బాధ్యత అనుకున్నాడు. ఆయన మార్పు కోరే పార్టీలో ఉండి, యువకుడు కూడా ఉండి, అప్పుడప్పుడే మొదలవుతున్న కమ్యూనిస్ట్ పార్టీలో అధ్యయనం, ఆచరణ చేస్తూ తనను కలగన్న స్వప్నాన్ని నిజం చేయడానికి సాహిత్యాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నాడు. అట్లా మనమందరం సాహిత్యాన్ని ఒక ఆయుధంగా వాడుకుందాం. మన కళ్ళెదురు జరుగుతున్న జీవితాల గురించి రాద్దాం. అప్పుడే మనం మనుషులుగా మిగులుతాం. మీ అందరికీ ఓపికగా ఉన్నందుకు థ్యాంక్స్.